ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. మీ అందరికీ నా ప్రేమపూర్వక వందనాలు. అందరికీ వందనాలు. బాగున్నారా? కృపయు సమాధానం మీకు కలుగును గాక. హల్లెలూయా. మరి ప్రియులారా, ఈ 9 మాసాలు కూడా తన అపారమైన కృపారేఖలు చాటును భద్రపరిచి, ఆయుష్నిచ్చి, ఆరోగ్యాన్నిచ్చి, సజీవుల దేశంలో సజీవుడిగా నిలబెట్టి, ఈ 10వ మాసంలో అడుగు పెట్టించి, ఈ 10వ మాసపు వాగ్దాన సందేశాన్ని మనకు అనుగ్రహించిన ఆ దేవాది దేవుని మహింపరుద్దాం. అంతేకాదు, ఈరోజు కుటుంబాశీర్వాద కూడిక కూడా దేవునికి మహిమ కలుగుగా. మరి ఈ ఆశీర్వాదకర దినమైన ఈ వాగ్దాన సందేశము ప్రభువారు నీకు నాకు మనందరకు అనుగ్రహించులాగున ఆయన బ్రతిమాలుకుందాం. ప్రతి మాట కూడా, ప్రతి వాగ్దానం కూడా మనం పొందుకొని అనుభవించుదము గాక. మనము మన సంఘాలు లైవ్లో చూస్తున్న ప్రతి బిడ్డ, ప్రతి కుటుంబము కూడా అనుభవించును గాక. హల్లెలూయా. చూడండి ప్రియులారా, యెషయా పుస్తకం 58వ అధ్యాయం 14వ వచనం ఈ దిన ధ్యానాంశం కోసం. నీవు యెహోవా యందు ఆనందించెదవు, దేశం యొక్క ఉన్నత స్థలముల మీద నేను నిన్ను ఎక్కించెదను, నీ తండ్రి అయిన యాకోబు శ్వాసమును నీ అనుభవంలో ఉంచెదను. ఆమేన్, ఆమేన్, ఆమేన్. హల్లెలూయా. ఎవరు సెలవిచ్చినారు? యెహోవా సెలవిచ్చు వాక్కు ఇదే. దేవునికి మహిమ కలుగునుగా. దేవాతి దేవుల వారు మనకు ఇచ్చిన వాగ్దానం ఇది. హల్లెలూయా. ఇక మీదట నీవు యెహోవా యందు ఆనందించెదవు. నా ప్రభు యందు నేను ఆనందిస్తాను, నా ప్రభు యందు. దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. ఇక మీదట ఆనందమే, ఈ పరిచర్యలోకి మీద ఆనందమే. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. నిజమే ప్రియులారా, యెహోవా యందు నీవు ఆనందించెదవు, దేశం యొక్క ఉన్నత స్థలాల మీద నేను నిన్ను ఎక్కించేదను అని దేవుడు వాగ్దానం చేస్తున్నాడు. ఈ సర్వోన్నతుని సన్నిధి మీ స్టేజ్ దేవుని యందు ఆనందించబోతుంది. దేశం యొక్క ఉన్నత స్థలాల మీదకి దేవుడు మనల్ని ఎక్కించబోతున్నాడు. హల్లెలూయా. అంతేకాదు, మన తండ్రి అయిన యాకోబు యొక్క శ్వాసము మన అనుభవంలోకి, మినిస్ట్రీ అనుభవంలోకి రాబోతుంది. హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. ఇంత కృప మన ఎడలో చూపిన దేవుని మరి ఆయన ఎంతగా గణపరచాలి, ఎంతగా ఆరాధించాలి. దేవునికి మహిమ కలుగునుగా. చూడండి పిల్లారా, కొంచెం ముందుకు వెళ్దాం. యెహోవా యందు ఏ విధంగా ఆనందించాలి, యెహోవా యందు ఏ విధంగా ఆనందించాలి. కీర్తన గ్రంథం 119వ కీర్తన 33 నుంచి ధ్యానించుకుందాం. నూట 19వ కీర్తన 33వ వచనం నుంచి ధ్యానించుకుందాం. యెహోవా నీ కట్టలను అనుసరించుటకు నాకు నేర్పుము, అప్పుడు నేను కడమట్టుకు వాటిని గైకుంటానయ్యా. అయ్యా, నీ కట్టడాలు నాకు నేర్పించు, నేను వాటిని కడమట్టుకు గైకుంటాను. దేవా, అయ్యా, నాకు మార్గం చూపించు, నేను ఏ విధంగా నడుచుకోవాలో నాకు నీ కట్టలు నేర్పించు.
నీ ధర్మశాస్త్రం అనుసరించుటకు నాకు బుద్ధి దయచేయి. అప్పుడు నా పూర్ణ హృదయముతో నేను దాని ప్రకారం నడుచుంటాను. దేవునికి మహిమక్కలు కాదు. అయ్యా, నీ ధర్మశాస్త్రాన్ని అనుసరించడానికి నాకు బుద్ధిని దయచేయి. ఇప్పుడు వరకు అయ్యా నేను ఏవేవో అనుసరించానేమో, కానీ ఇక మీదట నీ ధర్మశాస్త్రాన్ని అనుసరించే బుద్ధిని నాకు పరిపూర్ణంగా దయచేయి. నేను వాటిని అనుసరించి అయ్యా నేను ఎన్నడూ తప్పిపోకున్నట్లుగా వాటిని నేను నేర్చుకుంటాను. దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. కింద వచ్చిన నీ ఆజ్ఞల జాడను చూసి నేను ఆనందించున్నాను. దేవునికి మహిమ కలుగు. ఏం చూసి ఆనందిస్తున్నాడు? ఆజ్ఞల యొక్క జాడలను చూసి ఆనందించడం. ఒక ఆజ్ఞ యొక్క జాడను చూసి ఆనందించాలి. దేవునికి మహిమ కలుగుగా. నిజమే, మనం ఎంత ధన్యులం అండి. మన దేవుడు మనకు ఆజ్ఞలు ఇచ్చి ఉన్నాడు. ఇదిగో నీ జీవితం ఎలా మార్చుకో, నువ్వు ఎలా నడుచుకోవాలి, ఇది నా ఆజ్ఞ అని మార్గ నిర్దేశం చేశాడండి. ఇలాగ ఉండాలి. నేను ప్రేమించిన వాడు ఎలా ఉండాలి, నేను ప్రేమించిన వాడు ఇలాగ ఉండాలి, ఇలా ఆశీర్వదించబడాలి అంటే, ఈ వాగ్దానం పొందుకోవాలంటే, ఇదిగో దీన్ని స్వతంత్రించుకోవాలి నువ్వు అంటే నువ్వేం చేయాలి? నా ఆజ్ఞను అనుసరించి నడుచుకోవాలి. ఆజ్ఞలు ఇచ్చాడండి, ఆజ్ఞలు ఇచ్చాడు. దేవునికి మహిమ కలుగుగా. హల్లెలూయా. 10 ఆజ్ఞలు ఇచ్చాడు. ప్రతి ఆజ్ఞ అనుసరించాలి. అది మన ప్రభు అయితే 10 ఆజ్ఞలు 2 ఆజ్ఞలుగా మార్చాడు. దేవునికి మహిమ కలుగుగా. హల్లెలూయా. నీ ఆజ్ఞల జాడలు చూసి నేను ఆనందించుచున్నానయ్యా. అసలు ఎంత ఆనందంగా ఉంది. దావీదు మహారాజు అన్నాడు, ఎంత ఆనందం ఆజ్ఞల యొక్క జాడలను చూసి. దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. నీ ఆజ్ఞల జాడలను చూసి నేను ఆనందించుచున్నాను. దాని యందు నన్ను నడవచేయి దేవా. నీ ఆజ్ఞలను చూసి నేను ఆనందించటమే కాదయ్యా, దాని యందు నన్ను నడవు చేయి తండ్రి. ఎక్కడా నేను తప్పిపోకూడదు, ఎక్కడా మీకు దూరం కాకూడదు, ఎక్కడా కూడా నేను అయ్యా మిమ్మల్ని విడిచి నాకంటూ నేను ఎట్టుకుపోకూడదయ్యా. మీ ఆజ్ఞానుసారంగానే ఉండాలి అయ్యా, మీ ఆజ్ఞానుసారంగానే నేను ఉండాలి ప్రభా. దాని యందు నన్ను నడిపించయ్యా. అయ్యా, లోకము తట్టు కాక నీ శాసనము తట్టు నా హృదయమును త్రిప్పు ప్రభువా. లోకము వైపు భయంకరమైన ఆశలు, లోకాశలు, లోకేచ్ఛలు భయంకరమైనవి. వాటి వైపు నన్ను మళ్లించొద్దయ్యా. అవి ఆకర్షించేవి, చూడంగానే ఆకర్షించేవి ప్రభా. వాటి వైపు నన్ను మళ్లించొద్దయ్యా. నా హృదయం అటువైపు త్రిప్పొద్దయ్యా. అయ్యా, నీ ఆజ్ఞల వైపు నన్ను నడిపించయ్యా. లోకం తట్టు కాక నీ శాసనముల తట్టు నా హృదయమును త్రిప్పు ప్రభువా. అయ్యా, నేను వ్యర్థమైన వాటిని చూడకుండా నా కనులు త్రిప్పివేయ్యా. మార్గములలో నీ మార్గమును నడుచుకొనుటకు నన్ను బ్రతికించయ్యా. అయ్యా, ఈ ఆయుష్ ఉందంటే నీ మార్గంలో నడుచుకోవడానికే ప్రభువా. అయ్యా, గత కొన్ని సంవత్సరాల క్రితమే మరణం అవ్వాల్సిన నన్ను, మరణ పడకల వరకు వెళ్ళిపోయిన నన్ను, డాక్టర్లో తీసుకువెళ్ళిపోయిక బ్రతకుడు అని చెప్పిన నన్ను, అసలు ఇతడు బ్రతుకుతాడో లేదో గ్యారంటీ లేదు. ఒకరైతే తీసుకెళ్ళిపోమని అన్నారు, ఒకరైతే మీరు అంత దూరం తీసుకెళ్ళడం కూడా అనవసరం అన్నారు, ఒకరైతే 48 గంటలు దాడితే బ్రతుకుతాడో లేదో చెప్పగలమన్నారు. కానీ ప్రభువా నన్ను ఇంకనూ సజీవుడిగా ఉంచావయ్యా. ఎందుకు ఉంచావంటే అయ్యా, ఎందుకు ఉంచావంటే నీ శాసనములను నా హృదయమును అయ్యా త్రిప్పుకోవడానికి.
నీ శాసనం నా హృదయం తిప్పుకోవడానికి, ప్రభువా నీ మార్గంలో నేను నడుచుకోవడానికి అయ్యా నన్ను సజీవుడిగా ఉంచేవయ్యా. అందుని బట్టి మీకు వందనాలు, స్తోత్రాలు చెల్లించు మీకు అప్పగించుకుంటున్నాను తండ్రి. అయ్యా నీవిచ్చిన వాక్యము మనుషులలో అయ్యా నీ భయమును పుట్టించుచున్నది ప్రభువా. నీవిచ్చిన వాక్యము మనుషులలో నీ భయము పుట్టించే వాక్యమే. అది నిజమే ప్రభువా. ఆ వాక్యానుసరమైన జీవితం నాకు దయచేయండి. ఆ భయము నాలో పుట్టించండి. వాక్యం అంటే భయము కలగాలయ్యా నాకు ప్రభువా. ఆ వాక్యాన్ని నాలో ముద్రించండి తండ్రి. వాక్యము నాలో ముద్రించండి అయ్యా. నీవిచ్చిన వాక్యము మనుషులలో భయము పుట్టించుచున్నది. నీ సేవకుని దాన్ని స్థిరపరిచేయ. నీ సేవకుడైన నన్ను స్థిరపరచు, ఆ వాక్యముతో స్థిరపరచు. నాలో ఆ భయము దయచేయి. అనుక్షణం ప్రతి క్షణము కూడా మీ వాక్యం అంటే భయము, మీరంటే భక్తి, మీ మాట అంటే విశ్వాసం. ప్రభువా దయచేయి తండ్రి. అనుక్షణం ప్రతి క్షణము కూడా ప్రభువా అయ్యా మీ భయముతో వణుకుతో మీ సన్నిధిలో అయ్యా గడగడగడ వణుకుతూ మీ సన్నిధిలో నిలబడే కృపను అనుగ్రహించండి తండ్రి. అయ్యా నీ సేవకుడిని దాన్ని నన్ను స్థిరపరిచేయ. నీ సేవకుడు నన్ను నీ భయమును పుట్టించుచున్నావయ్యా. నీ సేవకుడిని దాన్ని నాలో స్థిరపరచు తండ్రి. అంతేకాదండి, ఇంకొక మాట చూద్దాం. అదే కీర్తనల గ్రంథం 84వ కీర్తన 1వ వచనం ధ్యానించుకుందాం. సైన్యములకు అధిపతియగు యెహోవా నీ నివాసములు ఎంత రమ్యములు. యెహోవా మందిర ఆవరణం చూడవలెనని నా ప్రాణము ఎంతో ఆశపడుచున్నది. ఒక నిమిషం అండి. దేవా నీ నివాసములు ఎంత రమ్యములయ్యా. దేవునికి మహిమ కలిగింది. అసలు దేవుడు నివసించే ఆ నివాసములు ఎంతో రమ్యమైనవి, ఎంతో సౌందర్యవంతమైనవి. దేవునికి మహిమ కలుగునుగా. అవి చూడ సఖ్యము కానివి, మన కనులకు అత్యంత ఇంపైనవి. వాటిని దేవుని యొక్క నివాస స్థలమును చూడాలి, ఆ ఆశ కలిగి ఉండాలి. ప్రభువా నీ నివాస స్థలములను చూడ ఆశ కలిగి ఉన్నానయ్యా. అవి ఎంతో రమ్యమయ్యా. వాటిని చూడు. దేవుని యొక్క నివాస స్థలాన్ని మనము చూడాలి తప్ప లోకానుసారమైనవి వాటిని చూస్తే ఏముంది, వ్యర్థము కాకపోతే. మనం వాటిని లోకాన్ని, లోక భాషల్ని, వాటిని లోకానుసారమైన వాటిని చూసి మనం బ్రష్ ఆడడం తప్ప వాటి వల్ల మనకు ఉపయోగం లేదు. కానీ దేవుడు నివసించే నివాస స్థలాలు ఉన్నాయే, ఎంత రమ్యమైనవి. అవి ఎంత రమ్యమైనవి. నిజమే ప్రియులారా, దేవుడు నివసించే నివాస స్థలాలు ఏవి? దేవుని మందిరాలు కదా. దేవుని మందిరాలు ఎంత రమ్యమైనవి అయ్యా. నీ మందిరంలోకి అయ్యా అడుగు పెట్టినోడని నేను పులగించిపోతున్నానయ్యా, ఆనందంతో పరవశించిపోతున్నానయ్యా. దేవునికి మహిమ కలుగునుగా. అయ్యా నీ సన్నిధి అయ్యా ప్రకాశమానము నీ మందిరంలోకి రాగానే ప్రకాశిస్తుంటే తండ్రి చూడ సఖ్యము కాని కనులతో చూస్తున్నానయ్యా, వర్ణింప సఖ్యము కాని పెదవులతో మాట్లాడుతున్నానయ్యా. అయ్యా నా తేజస్సుకు అందని, నా ఊకకు అందని అయ్యా ఆశ్చర్యకరమైన పదవులతో, ఆ పదములతో ప్రభావిని స్తుతిస్తున్నానయ్యా. నన్ను నేను మాయమార్చిపోతున్నానయ్యా. అయ్యా మీ ఆత్మవసుడనై పరవశించిపోతున్నానయ్యా. దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. అయ్యా
నీ నివాస స్థలంలో ఎంత రమ్యమైనవయ్యా, ఎంతో రమ్యములు. యెహోవా మందిర ఆవరములను చూడవలని నా ప్రాణము ఎంతో ఆశపడుచున్నదయ్యా. అయ్యా, మీ మందిర ఆవరణమే అంత రమ్యంగా ఉంటే అయ్యా, మరి మీ మందిరము లోపల ఇంకెంత రమ్యంగా ఉంటుంది. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఆవరణను చూడవలని నా ప్రాణము ఎంతో ఆశపడుచున్నది. అది సొమ్మసిల్లిపోతుందయ్యా. జీవము గల దేవుని దర్శించుటకు నా హృదయము నా శరీరమును ఆనందముతో కేకలు వేస్తున్నదయ్యా. ఎప్పుడా ఎప్పుడా అని ఎదురు చూస్తుందయ్యా నా హృదయము. ఆ జీవం గల దేవుని నేను ఎప్పుడు దర్శించుతున్నా, నేను ఎప్పుడు చూసేదనా? నా కనులారా చూసి నా హృదయం అంతా నింపుకొని నన్ను నేను మైమరిసి ఆయన సన్నిధిలో పరవశించాలని ఉందయ్యా. దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. అవును ప్రభువా, అవును దేవా, నా ప్రాణం ఎంతో ఆశపడుతుంది, అది సొమ్మసిల్లిపోతుంది. జీవగల దేవుని దర్శించుటకు నా హృదయము నా శరీరమును ఆనందములో కేకలు వేయుచుందయ్యా. దేవునికి మహిమ. ఈ పదవులు చదువుతుంటే, ఈ మాటలు చదువుతుంటే హృదయము తల్లడిల్లిపోతుందయ్యా. అయ్యా, ఎంత ఆశ కలిగి ఉన్న ఆ భక్తుడు పలికిన మాటలు చూస్తుంటే ప్రభువా, నా హృదయం తల్లడిల్లిపోతుంది. అయ్యో, నేను ఎందుకు ఇలాంటి ప్రార్థన చేయలేకపోతున్నానే, నేను ఎందుకు ఇంతగా ఆరాధించలేకపోతున్నానే, అయ్యో నా దేవుడు నేను ఎందుకు ఇంత ఆశ కలిగి లేకపోతున్నానే. అయ్యా, కృప చూపు, కనికరము చూపయ్యా. ఎంతో ఆశపడుచున్నది. దేవా, నీ మందిర ఆవరము చూడవాలని నా ప్రాణము ఎంతో ఆశపడుచున్నది, అది సొమ్మసిల్లుచున్నది. జీవము గల దేవుని దర్శించుటకు నా హృదయము నా శరీరమును ఆనందముతో కేకలు వేయుచున్నది. దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. నిజమే ప్రభువా. అయ్యా, నిజమే దేవా. ఎంత ధన్యత, ఎంత ధన్యత అయ్యా, ఎంత ధన్యత అయ్యా. అయ్యా, లోకము చూస్తే భయంకరమైన విపత్తులతో ఉంది అయ్యా. లోకము దాని వైభవము చూస్తే అది ఎప్పుడు కూడా ఆశపడుతూనే ఉంది. దాన్ని చూడాలి, ఇంకా ఇంకా లోకాన్ని అనుభవించాలి, ఇంకా 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 అని లోకము అంత రమ్యంగా కనపడుతుంటే, కానీ ప్రభువా, లోకం వైపు చూడుకోకుండా అయ్యా, లోకం వైపు చూడుకోకుండా అయ్యా, లోకము తట్టు కాక నీ శాసనాల తట్టు నా హృదయమును నువ్వు త్రిప్పినప్పుడు అయ్యా, నా హృదయాన్ని నువ్వు తిప్పినప్పుడు అయ్యా, నీవిచ్చిన వాక్యము నా మనుషులలో నీ భయం పుట్టించి ఉన్నప్పుడు, నీ సేవకుడే నన్ను స్థిరపరిచినప్పుడు, సైన్యములకు అధిపతి యెహోవా నివాసములు ఎంత రమ్యములు అప్పుడు నాకు కనపడుతున్నాయి అయ్యా. యెహోవా మందిర ఆవరణను చూడవలని నా ప్రాణము ఎంతగానో ఆశపడుతుందయ్యా. అది ఎంతగానో సొమ్మసిల్లుతుందయ్యా. జీవగల దేవుని దర్శించుటకు నా హృదయము నా శరీరమును ఆనందముతో కేకలు వేయుచున్నదయ్యా. తండ్రి, త్వరగా రండి ప్రభా, త్వరగా రండి, నన్ను తీసుకొని వెళ్ళండి, నీ సన్నిధికి నేను చేరుకోవాలి అయ్యా. నీతో కలిసి సాంగత్యము చేయాలయ్యా, నీతో కలిసి కోటాను కోట్ల సంవత్సరాలు నేను జీవించాలయ్యా. ఆ నిత్యత్వంలో ప్రతి దినం, ప్రతి క్షణం, అనుక్షణం, ప్రతి క్షణం కూడా నిన్ను చూస్తూనే కోటాను కోట్ల సంవత్సరాలు నేను గడిపేవయ్యా. అయ్యా, కృప చూపువా దేవా, కనికరము చూపువా దేవా. ఎందుకు నేను ఇంత ఆశపడుతుంటే ప్రభా, నీవు నాకు చేసిన మేలు గుర్తు వస్తున్నాయ్యా. యెషయా పుస్తకం 61వ అధ్యాయం 10వ వచనంలో ఒక మాట ఉంది. నిన్ను నేను ఎంతగా ఆశపడుతున్నానే, నేను ఎంతగా అయ్యా నీ వైపున హృదయం తిప్పుకొని
నీ వైపే నా కన్నులెత్తి నీ వైపే నేను చూస్తుంటే, ప్రభువా నన్ను ఇంతగా హెచ్చించిన తండ్రి, శృంగారమైన పాగా నాకు ధరింపచేసి పెండ్లి కుమారుని రీతిగా ఆభరణములతో అలంకరించుకొని, పెండ్లి కుమార్తె రీతిగా ఆయన రక్షణ వస్త్రము నాకు ధరింపచేసి, నీతి అను పై బట్టను నాకు ధరింపచేసిన దేవా, ఎంత కృప, ఎంత కనికరం. ఏముందయ్యా నాలో? ఏ మంచి ఉంది, ఏ నీతి ఉంది, ఏ పరిశుద్ధత ఉంది, ఏ యథార్థత ఉంది అయ్యా నాలో? ఏమి చూసయ్యా నాకు ఇస్తున్నావు ఇంత ధన్యత? అయ్యా నీ మందిర ఆవరణను కూడా అడుగు పెట్టలేనే అయ్యా, నిలబడలేని వాడు నేనయ్యా. అయ్యా పాపుల్లో ప్రధాన పాపిని నేనయ్యా. నాలో ఏం చూసావయ్యా? ఏమి చూసి ఇంతగా కరుణిస్తున్నావు తండ్రి? ఏముందయ్యా నాలో? అయ్యా శృంగారమైన పాగా ధరించుకొనిన పెండ్లి కుమారుని రీతిగా ఆభరణములతో అలంకరించబడిన పెండ్లి కుమార్తె రీతిగాను ఆయన రక్షణ వస్త్రములను నాకు ధరింపచేసి ఉన్నారు. నీతి అను పైబట్టను నాకు ధరింపజేసి ఉన్నారు. కాగా యెహోవాను బట్టి మహానందముతో నేను ఆనందించుచున్నాను. నా దేవుని బట్టి నా ఆత్మ ఉల్లాసించుచున్నది. హల్లెలూయా! అసలు ఆనందమేనండి, పరమానందమే. ఆనందమే పరమానందమే, ఆశ్రయపురమైన యేసయ్యా నీలో. హల్లెలూయా! నిజమే ప్రియులారా, అసలు ఆనందం ఎక్కడుంది? నా దేవుని సన్నిధిలో ఆనందం ఉంది. నా దేవుని చూస్తేనే ఆనందం, నా దేవుని వాక్యం వింటేనే ఆనందం, నా దేవుని యొక్క ఆజ్ఞలు వింటే అటు ఒక నీడ జాడలే ఆనందం, ఆయన కట్టళ్ళు ఆయన విధులే ఆనందం. దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా! వాటి యందు ఆనందిస్తుంటే ఆయన ఏం చేస్తున్నాడండి? ఆయన ఏం చేస్తున్నాడు అంటే, ఆయన ఊరికినే ఉన్నాడా? కాదండి, కనికరమ కలిగిన వాడు కదా. ఆయన అత్యంత ప్రేమగా వాత్సల్యం కలిగిన వాడు కదండి. అరే నా బిడ్డ ఇంతగా నాలో ఆనందిస్తున్నాడే అని చెప్పి శృంగారమైన పాగా ధరించుకుని పెండ్లి కుమార్తె రీతిగా ఆభరణంతో అలంకరించుకొని, పెండ్లి కుమార్తె రీతిగా ఆయన రక్షణ వస్త్రమును నాకు ధరింపచేసి ఉన్నాడు. నీతి అను పైబట్ట నాకు ధరింపచేసి ఉన్నాడు. కాగా యెహోవాను బట్టి మహాదానందముతో నేను ఆనందించుచున్నాను. నా దేవుని బట్టి నా ఆత్మ ఉల్లసించుచున్నది. అంతకు మించి ఇంకేం కావాలండి ఆనందించడానికి? దానికి మించి ఇంకేం కావాలండి ఆనందించడానికి? నా దేవునితో కలిసి ఆనందించడానికి, నా దేవుని గురించి ఆనందించడానికి అంతకు మించి ఇంకేమి కావాలి ఈ జీవితానికి? దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా! అంతేకాదు, రెండవ మాటగా ఆయన ఏమన్నాడంటే, దేశం యొక్క ఉన్నత స్థలాల మీద నిన్ను ఎక్కించేదని. దేవునికి మహిమ కలుగునుగా. ఒకటి, నీవు యెహోవా యందు ఆనందించెదవు. రెండు, దేశం యొక్క ఉన్నత స్థలం మీదకి నిన్నెక్కించేదను. దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా! చూడండి, కీర్తనల గ్రంథం 24వ కీర్తన 3వ వచనం. యెహోవా పర్వతమునకు ఎక్కదగిన వాడెవడు? ఆయన పరిశుద్ధ స్థలములో నిలవదగిన వాడెవడు? నిజమేనండి. దేవుని యొక్క పర్వతానికి ఎక్కగలిగిన వాడు ఎవరైనా ఉన్నారా? ఆయన యొక్క పరిశుద్ధ స్థలములో నిలబడగలిగిన వారు ఎవరైనా ఉన్నారా? ఎవరో నిలబడలేరు ఆయన కృప లేకపోతే. ఆయన పిలవకపోతే ఎవరో నిలబడలేరు.
దేవునికి మహిమ కలుగును గాక. ఏలియా, నువ్వు ఇక్కడ ఏమి చేస్తున్నావు? అయ్యా, ఇశ్రాయేలు సర్వ సమాజము తప్పిపోయింది, నేను ఒక్కడిని రోషము కలిగి నిలబడి ఉన్నాను, నన్ను చంపాలని వారు చూస్తున్నారు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. నిజ ప్రియులారా, ఈ రోషము కలిగిన వారు తప్ప ఎవరు నిలబడగలరండి? ఎవరు ఎక్కగలరు ఆ పర్వతం? ఆ పర్వతం ఎవరు ఎక్కగలరు? రోషము కలిగిన వారు తప్ప. మోషే, నువ్వు ఇక్కడ ఏమి చేర్చున్నావు? ప్రభువా, నీ కోసం నేను ఎదురు చూస్తున్నాను అయ్యా. దేవునికి మహిమ కలుగును గాక. ఎవరు ఎక్కగలరండి? రోషము కలిగిన వారు మాత్రమే ఎక్కగలరు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. మోషే, నీవు నిలుచున్న చోటు పరిశుద్ధమైన స్థలం. ఎక్కడికి వెళ్ళాడు? దేవుని పర్వతం మీదకి వెళ్ళాడు. దేవుని దర్శనం చూశాడు, నిదానించి చూశాడు. నేను మోషేతో ముఖాముఖిగా మాట్లాడతానని దేవుడు చెప్పాడు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. అగ్ని రథములతో తన సేవకుని పరలోకం తీసుకుని వెళ్ళాడు. దేవునికి మహిమ కలుగును గాక. ఎవరండి వారు? యెహోవా పర్వతమును ఎక్కగలిగిన వాడు ఎవడు? ఆయన పరిశుద్ధ స్థలములో నిలవగలిగిన వాడెవడు? దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. వ్యర్థమైన దాని యందు మనసు పెట్టకయు, కపటముగా ప్రమాణము చేయకయు. చూసారా, వ్యర్థమైన దాని వైపు మనసు పెట్టకూడదు. ఏదైతే వ్యర్థమో దాని వైపు మనం మనసు పెడుతూ ఉంటాం. లోకము 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 లోకము. ఎందుకంటే అది చూడడానికి రమ్యంగా ఉంది, ఎంతో అందంగా ఉంది, ఎంతో ఆకర్షణీయంగా ఉంది. ఆ లోకము వైపే మనం మనసు పెడుతూ ఉంటాం. కానీ దేవుడు చెప్తున్నాడు, అది వ్యర్థమైనది. ఇది లోకము వ్యర్థమైనది. వ్యర్థమైన దాని యందు మనసు పెట్టకయు, కపటముగా ప్రమాణము చేయకయు. కపటమైన ప్రమాణాలు చేసేవారు చాలా మంది ఉన్నారు. వ్యర్థమైన దాని మీద మనసు పెట్టకూడదు ఒకటి. రెండోది, కపటమైన ప్రమాణములు చేయకూడదు. నిర్దోషమైన చేతులను, శుద్ధమైన హృదయమును కలిగి ఉన్నవాడే కదా ఎక్కగలిగిన వాడు. ఎక్కడికి? ఆయన ఒక పర్వతం మీదకి. ఎక్కడికి? ఆయన నివాస స్థలం మీదకి. ఆయన ఆ స్థలంలో నివసించగలిగిన, పరిశుద్ధమైన స్థలంలో నిలబడగలిగినకి ఎవరు ఎక్కగలరండి? యెహోవా పర్వతం ఎక్కగలిగిన వాడు ఎవడు? ఆయన పరిశుద్ధ స్థలంలో నిలవగలిగిన వాడు ఎవడంటే, వ్యర్థమైన దాని యందు మనసు నిలుపక ఉన్నవాడును. కపటముగా ప్రమాణము చేయకయు, నిర్దోషమైన చేతులు గలవాడును, శుద్ధమైన హృదయము కలిగి ఉన్నవాడే కదా ఎక్కగలిగిన వాడు. దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. నిజం ప్రియులారా, దేవుని పర్వతం ఎక్కాలంటే, దేవుని వ్యవస్థలో మనం నిలబడాలి అంటే ఎవరు పడితే వాళ్ళు ఎక్కలేరండి, ఎవరు పడితే వాళ్ళు నిలబడలేరండి. నిర్దోషమైన చేతులు కలిగిన వాడే నిలబడతాడు. శుద్ధమైన హృదయం కలిగిన వాడే దేవుని సన్నిధిలో నిలబడతాడు. దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. చూడండి ప్రియులారా, ఈ పర్వతానికి ఎక్కగలిగిన వాడిని నేను ఒకరిని మీ ముందుకు తీసుకుని రాబోతున్నాను. ఈ పర్వతం మీదకి ఎక్కగలిగిన వాడిని, ఎక్కిన వాడిని ఒక ఆయన్ని మీ ముందుకు నేను తీసుకురాబోతున్నా. నిజమే, అక్కడ మనం చూసినట్లయితే కీర్తనలో చూస్తే, యెహోవా పర్వతమునకు ఎక్కగలిగిన వాడు ఎవడు? ఆయన పరిశుద్ధ స్థలంలో నిలవగలిగిన వాడు ఎవడు అని అడిగి 4వ వచనం వచ్చేపాలకి ఏమంటాడు? వ్యర్థమైన దాని యందు మనసు పెట్టకయు, కపటముగా ప్రమాణము చేయకయు,
నిర్దోషమైన చేతులు గలవాడును శుద్ధమైన హృదయము కలిగిన వాడు మాత్రమే కదా అక్కడ నిలబడగలిగిన వాడు, ఆ స్థలంలో నిలబడగలిగిన వాడు, ఆ పర్వతం ఎక్కగలిగిన వాడు వీడే కదా. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. మరి మొదటి సమూయేలు పుస్తకం 9వ అధ్యాయం 12వ వచనం 10వ వచనం నుంచి మనం ధ్యానించుకుంటూ వెళ్దాం. ఇక్కడ మనం చూసినట్లయితే గాడిదలను కాసే సౌలు ఏం కాస్తున్నాడండి? గాడిదలు తప్పిపోయినాయి. గాడిదలు తప్పిపోతే ఆ గాడిదల్ని వెతుక్కుంటూ సౌలు యొక్క పనివాడు ఇద్దరు కలిసి ఒక ప్రాంతానికి వచ్చారు. ఎక్కడ గాడిదలు కనపట్ల, దొరకట్లా, ఏమైపోయినాయో తెలియదు. అయితే అక్కడికి వెళ్ళిన తర్వాత, ఆ ఊరు వెళ్ళిన తర్వాత అక్కడ ఒక ప్రవక్త ఉన్నాడు, దీర్ఘదర్శి. ఆ దీర్ఘదర్శి దగ్గరికి మనం వెళ్దాం. ఇదిగో ఆయన మన గాడిదలు ఎటువైపు వెళ్ళియో ఎక్కడికి వెళ్ళియో ఆయన చెప్పగలడు అని చెప్పే పనివాడు చెప్తే సరే నడువు అని చెప్పి ఇద్దరు వెళ్ళారు. ఆ దీర్ఘదర్శిని కలవడానికి ఎదుర్కోవడానికి వెళ్ళాడు. దేవునికి మహిమ కలుగును గాక. చదవండి అమ్మా నిదానంగా ఒక్కోటి. సౌలు చూడండి, పనివాడు చెప్పాడు ఏమని? ఓ నా యజమానుడా, ఆ గాడిదలు ఎటువైపు వెళ్ళిపోయినాయో మనకు కనపట్లే, దొరకట్లే. ఇప్పుడు ఇంత దూరం ఎత్తుకుంటే మనం చాలా దూరం వచ్చేసాం. కాబట్టి ఇదిగో పక్క గ్రామంలో ఒక దైవజనుడు ఉన్నాడు. ఆ దైవజనుడు ఆయన దగ్గరికి వెళ్తే మనకు చెప్తాడు, మార్గం చూపిస్తాడు, అవి ఎటువైపు వెళ్ళినా చెప్తాడు. మనం అప్పుడు ఈజీగా వెళ్ళిపోయి వాటిని పట్టుకోవచ్చు. ఆయన దగ్గరికి వెళ్దాం రా అన్నాడు. అప్పుడు వారు ఆ దైవజనుడు ఉన్న ఊరికి పోయారు. ఆ ఊరికి పోయేవాళ్ళు చూడండి, ఆ ఊరికి పోయే వాళ్ళు ఎక్కిపోవచ్చున్నారు. దేవునికి మహిమ కలుగు. ఏం చేస్తున్నారండి? ఎక్కిపోవచ్చున్నారు. చెప్తాను దాని గురించి. ఆ ఊరికి వెళ్ళడానికి ఎక్కిపోవచ్చున్నారు. అక్కడ నీళ్లు చేదు బావి దగ్గర కొంతమంది స్త్రీలు నీళ్లు చేదుకుంటూ కనపడ్డారు. అక్కడ ఉన్న వారితో అడుగుతున్నారు. చదవమ్మా. ఆ కన్యకలు కనపడినప్పుడు ఇక్కడ దీర్ఘదర్శి ఉన్నాడా అని వాళ్ళని అడిగారు. అందుకు వారు ఇదిగో అతడు మీ ఎదుటనే ఉన్నాడు, మీరు త్వరగా వెళ్ళి కలుసుకోండి. ఈ దినముననే అతడు ఈ దినమే అతడు ఈ ఊరికి వచ్చి. ఒక్క నిమిషం అండి, చూసారా పిల్లారా? చూడండి, ఈయన ఏమో ఎవరు? ఈయన ఏమో గాడిదలు ఎత్తుకుంటూ వెళ్తున్నాడు. సౌలు యొక్క పనివాడు ఇద్దరు కూడా గాడిదలు ఎత్తుకుంటూ వెళ్తున్నారు. వెళ్తూ ఉంటే గాడిదలు తప్పిపోయి దొరకట్లా. అయితే పనివాడు అన్నాడు, ఇదిగో నా యజమానుడా, నా ఏలినవాడా, మనం ఎంత తిరిగినా గాడిదలు దొరకట్లేదు. కాబట్టి మనం ఆ గాడిదలు ఎటువైపు వెళ్ళో తెలుసుకోవడానికి ఇదిగో ఈ పక్క ఊర్లో ఒక ప్రవక్త ఉన్నాడు. ఆ ప్రవక్త మనకు చెప్తాడు, దీర్ఘదర్శి. అవి ఎటువైపు వెళ్ళినాయో ఆయన చెప్పగలడు. కాబట్టి మనం ఆయన దగ్గరికి వెళ్ళి విచారిద్దాం రండి అని చెప్పాడు. సరే, నువ్వు చెప్పింది బాగుంది, నడువు అని చెప్పి ఇద్దరు బయలుదేరి వెళ్ళారు. ఇద్దరు బయలుదేరి వెళ్ళిన తర్వాత ఆ ఊరు వెళ్ళేటప్పుడు ఎక్కిపోతున్నారు. అంటే ఆ ఊరు ఎక్కడుంది? పైన ఉంది, కింద లేదు. మెట్ట ఎత్తులో ఉంది, ఆ ఊరు ఎత్తులో ఉంది. వీరు కింద నుంచి ఎక్కిపోయారు. ఎక్కిపోగానే ఆ ఎంట్రన్స్ లోకి వెళ్ళంగానే అక్కడ ఒక బావి ఉంది. అక్కడ ఒక బావి ఉంది. ఆ బావి దగ్గర కొంతమంది కన్యకలు నీళ్లు చేదుకుంటా ఉన్నారు. నీళ్లు చేదుకుంటా ఉంటే వారి దగ్గరికి వెళ్ళి, అమ్మా ఇక్కడ దీర్ఘదర్శి ఉన్నాడా అని అడిగితే వారు అంటున్నారు కదా, ఇదిగో అతడు మీ ముందే ఉన్నాడు. దేవునికి మహిమ కలుగునుగా. చూడండి, అతడు మీ ముందే ఉన్నాడు. అతడు ఇక్కడ లేడు, అక్కడ ఉన్నాడు చెప్పట్లా.
ఆ సమయం వచ్చే అతడు మీ ముందే ఉన్నాడు. మీరు త్వరగా వెళ్తే ఆయన్ని చేరుకుంటా, ఆయన కలుసుకుంటా. త్వరగా వెళ్ళి ఆయన కలుసుకోండి అని చెప్పారు. దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. నేడు ఉన్నత స్థలముల యందు జనులకు ఒక బలి జరుగును గనుక ఊరిలోనికి మీరు పోయిన క్షణమందే అతడు భోజనం చేయటకు ఉన్నతమైన స్థలమునకు వెళ్ళక మునిపే మీరు అతన్ని కనుగొందురు. కాబట్టి మీరు తొందరగా వెళ్ళండి. మీరు తొందరగా వెళ్తే అతడు ఈ రోజున ఒక బలి ఉంది, అది ఉన్నతమైన స్థలంలో జరుగుతుంది. అతడు భోజనం చేయడానికి ఉన్నతమైన స్థలానికి వెళ్తాడు బలి అర్పించి. కాబట్టి అతడు అక్కడికి వెళ్ళక ముందే మీరు అతన్ని కలుసుకోండి, తొందరగా వెళ్ళండి అన్నారు. దేవునికి మహిమ కలుగునుగా. వీరు వెళ్ళారు. వీరు వెళ్తే ఇప్పుడు వీరు వెళ్ళి అక్కడికి వెళ్ళి అడుగుతున్నారు ఏమని? అక్కడికి వెళ్ళి అడుగుతున్నారు, ఇదిగో ఇక్కడ దీర్ఘదర్శి ఉన్నాడా, దీర్ఘదర్శి ఉన్నాడా అని అడుగుతున్నారు. దీర్ఘదర్శి ఎక్కడ ఉన్నాడని ఎవరిని అడుగుతున్నారు? వీళ్ళు ఎవరినైతే ఎదురు చూస్తున్నారో ఆయన్నే అడుగుతున్నారు. ఆ సమయంలో ప్రవక్తనుడు దగ్గరికి వెళ్ళి ఆ దీర్ఘదర్శి ఉన్నాడా అని అడుగుతున్నారు. దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. చదవండి అమ్మా, మాట చదవండి. పన్నెండవ వచనం ఉందా? చూడండి, ఇప్పుడు ఈతను దీర్ఘదర్శి, ఇతను దగ్గరికి వెళ్తున్నాడు. ఆయన కనుక్కోడు ఎవరికి? ఆయన కలుసుకోవడానికి ఆయన్నే అడుగుతున్నాడు. ఎవరిని? సమూయేలుని అడుగుతున్నాడు. ఇక్కడ దీర్ఘదర్శి ఉన్నాడా అంటే ఆ సమూయేలు చెప్తున్నాడు. మీరు వెళ్ళి అక్కడ సౌలు గౌరి యందు సమూయేలు కలుసుకొని దీర్ఘదర్శి ఇల్లు ఏది, దయచేసి నాతో చెప్పుమని అడగగా సమూయేలు సౌలుతో, నేనే దీర్ఘదర్శిని, ఉన్నతమైన స్థలమునకు నాకు ముందు వెళ్ళుడి, నేడు మీరు నాతో కూడా భోజనము చేయవలెను, రేపు నీ మనసులో ఉన్నదంతయు నీకు తెలియచేసి నిన్ను వెళ్ళనిచ్చేదను. హల్లెలూయా. చూడండి పిల్లారా, ఎత్తుకుంటూ వెళ్ళాడు. ఉన్నతమైన స్థలానికి ఎక్కడానికి ఎక్కుకుంటూ వెళ్ళాడు. ఎక్కుకుంటూ వెళ్ళి అక్కడ అంతమంది ఉండగా కిందగా వెళ్ళి ఆయన్ని అడుగుతున్నాడు, ఇక్కడ దీర్ఘదర్శి ఉన్నాడా అని. దేవునికి మహిమ కలుగునుగా. దీర్ఘదర్శి ఉన్నాడా అంటే దేవుడు అంటున్నాడు, ఇదిగో నేను ముందుగానే రేపు వస్తాడని చెప్పానే, వీడే, ఇతనే అని చెప్తున్నాడు. దేవునికి మహిమ కలుగునుగా. దేవుడు దీర్ఘదర్శితో మాట్లాడుతున్నారు, ఇదిగో ఇతన్నే నేను కోరుకున్నది, ఇతనే నేను వస్తానని చెప్పేవాడు, ఇతనే. దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. చూడండి ప్రియులారా, ఈయన వెళ్ళిన పని వేరు. వెళ్ళిన పని ఏంటి? గాడిదలు ఎటు వెళ్ళిపోయినాయో కనుక్కోవడానికి వెళ్తున్నారు. కానీ అక్కడికి వెళ్ళేపాటికి ప్రవక్త ఏమంటున్నాడు, ఇదిగో నీ మనసులో ఉన్నది నేను తర్వాత చెప్తాను, కానీ నీవు ముందుగా వెళ్ళి ఉన్నతమైన స్థలంలోకి వెళ్ళి అక్కడ నుండి నేను వస్తాను అక్కడికి. దేవునికి మహిమ కలుగునుగా. ఆ ఉన్నతమైన స్థలంలో ఉండు, నేను అక్కడికి వస్తాను అని చెప్పి ఈ సౌలును ఆ ఉన్నతమైన స్థలానికి పంపించాడు. తనతో పాటు వచ్చిన పని వాడిని అక్కడికి పంపించాడు. దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. అక్కడ పంపించిన తర్వాత
సమూయేలుతో దేవుడు చెప్తున్నాడు, ఇదిగో ఇతడే అని చెప్పాడు. అతను ఏం చేశాడు, 100 మంది స్థలానికి అతన్ని పంపించాడు. ఆ స్థలం పంపించిన తర్వాత, నాకు ముందుగా నువ్వు వెళ్ళు, అక్కడ స్థలానికి వెళ్ళు, ముందుగా ఆ స్థలానికి నాకు ముందుగా నువ్వు అక్కడికి వెళ్ళు, నేడు మీరు నాతో కూడా భోజనము చేయవలెను. అందరికీ అర్హత లేదండి. అక్కడ బలి అర్పించిన తర్వాత అందరికీ అర్హత లేదు. ఎవరికి అర్హత అంటే, అక్కడ ఉన్న ప్రధానులు 30 మంది ఉన్నారు. ప్రధానులు 30 మంది ఉన్నారు. 30 మంది ఉంటే వారితో పాటు ఈ వెళ్ళిన వారిని కూడా నీవు కూడా వెళ్ళి అక్కడ ఉండు అంటున్నారు. దేవునికి మహిమ కలుగునుగా. నువ్వు కూడా వెళ్ళి అక్కడ వెయిట్ చేయి, నేను వస్తున్నాను. ఆ ఉన్నతమైన స్థలంలో నువ్వు అక్కడ నిలిచి ఉండు, నేను అక్కడికి నీతో వస్తున్నాను, నేను అక్కడికి వస్తున్నాను, నాకు ముందుగా నువ్వు వెళ్ళు అన్నాడు. దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. 20 వచనం. అంతేకాదండి, దేవుడు ముందుగానే చెప్పాడు అతనికి. చెప్పిన తర్వాత ఇతను అక్కడి నుంచి వెళ్ళాడు. వెళ్ళి అక్కడ ఉన్నప్పుడు అతడితో ఒక మాట సౌలుతో ఒక మాట మాట్లాడుతున్నాడు సమూయేలు. ఏమని చదవమ్మా. ఇశ్రాయేలు అభిష్టము 20 వచనమ్మా. చదవండి. 3 దినముల ముందు తప్పిపోయినా నీ గార్ధపముల గురించి, 3 రోజుల ముందు తప్పిపోయిన నీ గాడిదల గురించి నువ్వు విచార చెందొద్దు. అవి దొరికినవి. అవి చూడండి, అవి దొరికాయి, వాటి గురించి నువ్వు ఆధారపడవద్దు. కానీ నేను ఒక మాట అడుగుతున్నా, నువ్వు చెప్పు. ఇశ్రాయేలు యొక్క అభిష్టము ఎవరి యందు ఉన్నది? నీ యందును, నీ తండ్రి ఇంటి వారి అందునే కదా. దేవునికి మహిమ కలుగునుగా. చూడండి పిల్లరా, అప్పుడు సందర్భం ఏంటంటే, ఇశ్రాయేల్ ప్రజలందరూ కూడా దేవుని తృణీకరించి మాకు రాజు కావాలి, మాకు రాజు కావాలి, మాకు రాజు కావాలి అని అడుగుతున్నారు. ఎందుకంటే చుట్టుపక్కల ప్రపంచమంతా కూడా అందరూ కూడా రాజులు ఉన్నారు, అన్ని దేశాలకు రాజులు ఉన్నారు, కానీ మా దేశానికి రాజు లేరు. మరి ఎవరు పరిపాలించారు? మరి ఎవరు నడిపించాడు? రాజు ఉంటేనే కదా నడిపించేది, పరిపాలించేది. అంటే వాళ్ళకు దేవుడే అప్పటి వరకు రాజు అయి ఉండి నడిపించాడు. రాజులకు రాజును, ప్రభులకు ప్రభు అయిన ఆ మహారాజు వాళ్ళకి నడిపిస్తూ తీసుకుని వెళ్తుంటే, మాకు ఒక రాజు కావాలి, మాకు ఒక రాజు కావాలి. దేవుని తృణీకరించి వీళ్ళు ఏం కోరుకున్నాడు? లోకానుసారులుగా వాళ్ళకి రాజు ఉన్నాడు, వీళ్ళకి రాజు ఉన్నాడు, వీళ్ళకి రాజు ఉన్నాడు, ఆ దేశానికి రాజు ఉన్నాడు, పొరుగు రాజ్యానికి రాజు ఉన్నాడు, వీళ్ళందరికీ రాజు ఉన్నాడు, మాకు మాత్రమే రాజు లేడు, మాకు ఒక రాజు కావాలి అని అందరూ ఆశపడుతున్నారు. అందరూ కూడా కోరుకుంటున్నారు, దేవా మాకు ఒక రాజు కావాలి, మమ్మల్ని ఏలటానికి, మమ్మల్ని పరిపాలించడానికి రాజు కావాలి అంటే అంటారు కదా. దేవుడు, ఇదిగో రాజు మీకు కావాలంటున్నారు, వారి ఇనప దండంతో మిమ్మల్ని ఏళ్తారయ్యా, పర్వాలేదు ప్రభా. భయంకరమైన శ్రమలు పెడతారయ్యా మిమ్మల్ని, పర్వాలేదు ప్రభా. భయంకరమైన బానిసత్వంలోకి మిమ్మల్ని తీసుకువెళ్తారయ్యా, పర్వాలేదు ప్రభా. వెట్టి శాఖలు మిమ్మల్ని చేపిస్తారయ్యా, పర్వాలేదు ప్రభా. మాకు రాజు కావాలి, ఇవన్నీ మేము అనిపిస్తాం, ఇవన్నీ మేము చేస్తాం, మాకు రాజు కావాలి. అరే నీవు నా కుమారుడివే, నీవు వెట్టి పనులు చేయడానికి వీలు లేదు, నువ్వు శ్రమ పడడానికి వీలు లేదు, నిన్ను ఒకరికి ఏలికగా, నీ మీద ఒకరి ఏలిక నేను చేయడానికి ఇష్టపడట్లేదు, నేనే నీకు రాజునై ఉండి, నీ తండ్రినై ఉండి నిన్ను నడిపిస్తున్నాను. లేదు, మాకు ఒక రాజు కావాలి ప్రభా. లోకంలో అందరికీ రాజులు ఉన్నారు, మాకు ఒక రాజు కావాలి. దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. సరే, నీకు ఒక రాజుని మేము సిద్ధపరుస్తున్నాం అని దేవుడు చెప్పేశాడు. చెప్పిన తర్వాత ఇప్పుడు అంటున్నాడు సమూయేలుతో చెప్పాడు, సమూయేలు రేపటి దినము నిన్ను ఎదుర్కోవడానికి ఒక మనుషుడు వస్తాడు, ఆ మనుషుడే రాజు అవుతాడు అని చెప్పాడు. తర్వాత ఆ సౌలును చూడగానే దేవుడు మాట్లాడుతున్నాడు, సమూయేలు ఇదిగో ఈ మనుషుడే, నేను చెప్పిన వాడు ఇతడే. దేవునికి మహిమ కలుగునుగా. ఇప్పుడు ఇతను ఏం చేశాడు? సమూయేలు ఏం చేశాడు? ఇదిగో నీవు ఉన్నతమైన స్థలానికి వెళ్ళి నాకు ముందుగా వెళ్ళి అక్కడ నిలబడు, నీతో నేను మాట్లాడాలి అన్నా. అక్కడికి వెళ్ళిన తర్వాత నీ గాడిలు దొరికిపోయినాయి, నువ్వు వాటి గురించి ఇక నువ్వు ఆలోచించొద్దు, కానీ నేను ఒక మాట్లాడుతాను చెప్పు. ఏంటది? ఇశ్రాయేలు అభిష్టము ఎవరి ఎడల ఉన్నది? నీ తండ్రి ఇంటి వారి ఎడల ఉంది, నీ ఎడలే కదా. అంటే
ఈయనకి అర్థమైపోయింది, ఇక్కడ ఏదో జరగబోతుంది అని చెప్పి అర్థమైపోయి అంటాడు కదా. అందుకు సౌలు, నేను బెన్యామీనును కానా, నా గోత్రము ఇశ్రాయేలు గోత్రములన్నిటిలో స్వల్పమైనది కాదా, నా ఇంటి వారు బెన్యామీను గోత్రపు ఇంటి వారు అందరిలో ఎవరండి, అల్పులు కారా, నాతో ఇలాగ ఎందుకయ్యా మాట్లాడుతున్నావు, నన్ను ఎందుకయ్యా ఇంకా ఏలన చేస్తున్నావు అంటున్నాడు. దేవునికి మహిమ కలుగునుగా. చూసారా ప్రియులారా, అసలు నా గోత్రం ఎన్నిక లేని గోత్రమే. నా గోత్రము ఇశ్రాయేలు గోత్రంలో ఎన్నిక లేనిది, కడమట్టిన ఆఖరి గోత్రమే అది. ఇశ్రాయేల్ గోత్రాల్లోనే ఆఖరి గోత్రం ఉన్నది, అది ఎన్నిక లేనిది. అందుట్లో ఆ గోత్రంలో మరి నా కుటుంబము అల్పమైంది. అసలు చిన్న అల్పమైన కుటుంబం నాది. ఇలాంటి నన్ను పట్టుకొని ఇంత మాట్లాడుతున్నాను, నా కుటుంబాన్ని పట్టుకొని. దేవుడికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. ఏమన్నా చూడండి, ఇశ్రాయేలు అభిష్టము ఎవరి యొద్ద ఉన్నది, నీ యొద్దను, నీ తండ్రి ఇంటి వారి యొద్దనే కదా అని అడిగినప్పుడు సౌలు, నేను బెన్యామీను గోత్రము వారిని కానా, నా గోత్రము ఇశ్రాయేలు గోత్రములో స్వల్పమైనది కాదా, అందులో నా తండ్రి ఇంటి వారు మరి అల్పమైన వారు కారా, ఎన్నిక లేని వారు కారా. దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. 32 వచ్చిన అని అన్న వడనే సమూయేలు అతను కూర్చోబెట్టి అంటాడు కదా, ఇదిగో పిలవబడిన అది దాదాపు 30 మందితో ప్రధాన స్థలం మందు వారిని కూర్చుండబెట్టాను. చూడండి, ఇక్కడ నేను ఒక మాట చెప్తాను చూడండి. పిలవబడిన వారు ఎంత అండి, దాదాపు 30 మంది ఆ బలిని స్వీకరించడానికి. అక్కడ ఉన్న ఆ సర్వ సమాజం కోసం బలర్పించాడు. కానీ అందరినీ పిలవలా. ఆ గ్రామంలో ఉన్న, పట్టణంలో, ఆ ప్రాంతంలో ఉన్న అందరినీ పిలవలా. ఒక 30 మందిని మాత్రమే పిలిచాడు. ఆ 30 మందితో పాటు అక్కడ భోజనం జరుగుతుంది. వాళ్ళే పిలువబడిన వారు భోజనం చేయాలి. అందరూ చేసేది కాదు అది, అందరూ చేసే భోజనం కాదు అది. ఏర్పరచబడిన వారు, పిలువబడిన వారు మాత్రమే చేసే భోజనం అది. వారి కూడా లెక్క ఉంది అక్కడ. 30 మంది అని చెప్పాడు లెక్క. వారితో సమూయేలు ఉన్నాడు. అయితే చూడండి, ప్రధాన స్థలమందు వారిని కూర్చోబెట్టాడు. ఎవరిని? 30 మంది కూర్చున్నారు. కానీ ఆ 30 మంది కూడా ప్రధానమైన స్థలం ఉంది. అంటే ప్రధానమైనది, మెయిన్ సీటు. వారందరికంటే కూడా ఆధిక్యమైన స్థలము, ఆధిక్యమైన సీట్ అది. ఆ కుర్చీ ఉంది. ఆ కుర్చీలో, ఆ స్థలంలో వారిని కూర్చోబెట్టాడు. సౌలు యొక్క పని వారిని కూర్చోబెట్టాడు. దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. వారిని కూర్చోబెట్టి ఇప్పుడు ఆ సేవకులతో చెప్తున్నారు, ఇదిగో నేను ఒక భాగము తీయమని, దాచుంచమని చెప్పానే, భద్రము చేయమని చెప్పానే. ఆ పవిత్రమైన భాగం ఉంది, ఆ భాగము తీసుకురండి. ఏ భాగం అండి? ఆ భాగము తీసుకొని రండి. నేను ముందుగా చెప్పానే, ఆ శ్రేష్టమైన భాగం, ఆ పరిశుద్ధమైన భాగం, దాన్ని తీసుకొని రండి, అతని ముందు పెట్టండి. దానిని అతను బోధించాడు. దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. ఆ భాగము తీసుకుని వచ్చి అతని ముందు పెట్టారు. చూడండి, ఆ భాగం ఎలాంటిదో చెప్తాను. 34 వచనం చూస్తే, ప్రవచనకర్త జబ్బను దాని మీద దాని మీదనున్న దాన్ని తీసుకొని వచ్చి సౌలు ఎదుట ఉంచగా, సమూయేలు సౌలుతో ఇట్లా, నేను చూడుము, మనము కలుసుకున్న కాలమునకై దాచి ఉంచబడిన దానిని నీకు పెట్టి ఉన్నాడు. హల్లెలూయా. ఈ మాట అర్థమైందండి మీకు? అర్థమైందా?
దేవునికి మహిమ కలుగునుగా. నిజమే ప్రియులారా, అప్పుడు వరకు కూడా ఆ జబ్బ అది దాచిపెట్టి ఉంచాడు. ఎప్పుడు మనము కలుసుకుని ఆ కాలము ఆ సమయం వరకు కూడా నీకు దేవుడు ఇస్తానని చెప్పిన వాగ్దానం చేసిన ఏది ఉన్నా సరే ఆ కాలం ఆ సమయం రావాలి, ఆ గడి రావాలి. అప్పటి వరకు కూడా దేవుడు నీకు దాచి పెడతాడు. దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. వచనం చూడండి, అక్కడ చూస్తే పిలువబడిన వారు దాదాపు 30 మంది ఉంటే ప్రధాన స్థలంలో వీరిని కూర్చోబెట్టడమే కాదు, ప్రధాన స్థలంలో వీరిని కూర్చోబెట్టి వీరి కోసం సిద్ధపరిచిన ఆ భాగము దాచి ఉంచిన ఆ భాగం తీసుకుని రమ్మంటే ఆ భాగం తీసుకుని వచ్చి అతని ముందుంచగా ఆ జబ్బ ఏంటండి, రచనకర్త ఆ జబ్బను తీసుకుని వచ్చి దాన్ని ముందుంచగా దాన్ని తీసుకుని వచ్చి సౌలు ఎదుట ఉంచగా, చూడము మనము కలుసుకొను కాలమునకై దాని ఎందుంచబడిన మనం కలుసుకొను కాలమునకై దాన్ని దాచి ఉంచబడిన దాన్ని నీకు పెట్టుచున్నాను. హల్లెలూయా. కలుసుకునే కాలం ఉంది, ప్రతి ఒక్కరికి కలుసుకునే కాలం ఉంది. ఆ సమయం రావాల్సిందే. నీవు సమయం రావాలంటే ఏం చేయాలి? నీవు ఉన్నత స్థలములకు ఎక్కిపోవాలి. ఉన్నత స్థలములకు నువ్వు ఎక్కిపోయే సమయం ఆసన్నమైంది. ఆ సమయం వరకు కూడా నీకు ఇవ్వాలనుకున్న ఆ జబ్బ, ఆ ప్రవచన జబ్బ, శ్రేష్టమైన ఆ వచ్చినకు జబ్బ అంటే ఆ వాగ్దానం, ఆశీర్వాదం నీ కోసము దాచబడి ఉంచాడండి దేవుడు. దాచి ఉంచాడు. దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. గాడిదలు తప్పిపోవటం ఏంటండి? ఎత్తుక్కుంటూ ఆ ప్రాంతానికి వెళ్ళటం ఏంటండి? అక్కడికి వెళ్ళిన తర్వాత ఇదిగో ఇక్కడ వచ్చిన తర్వాత ఇదిగో గాడిద రెట్టి వెళ్ళుకుని చెప్పగలిగిన ఆ దీర్ఘదర్శి ఉన్నాడు, ఇక్కడ ఆ ప్రవక్త ఉన్నాడు, అతను బయలుపరచబడతాయి, అతను ఉంటాడు, అక్కడ ఆయన కలుసుకుందామని చెప్పడం ఏంటి? ఆయన ఎదుర్కోవడానికి వెళ్ళటం ఏంటి? అక్కడికి వెళ్ళిన వెంటనే ఆయనే ఎదురవటం ఏంటి? ఆయనే వీళ్ళు వెళ్ళి అడగటం ఏంటి? ఆయన అడగంగానే దేవుడు ఇతడే అని చెప్పడం ఏంటి? అలా చెప్పిన వెంటనే ఇతడు నాకు ముందుగా ఆ ఉన్నత స్థలంలోకి నువ్వు ఎక్కిపో అని చెప్పడం ఏంటి? అతను ఆ ఉన్నత స్థలంకి వెళ్ళంగానే అతనికి ప్రత్యేకమైన స్థలాన్ని కేటాయించటం ఏంటి? ఆ కేటాయించగానే అతని కోసం దాచి ఉంచిన ఆ జబ్బను తీసుకుని వచ్చి అతనికి ఇవ్వటం ఏంటి? అతని ముందు పెట్టడమే కాదు, మనము కలుసుకొని కాలమునకై దాచి ఉంచబడినది అని చెప్పడం. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. అంటే మా దేవుడు ప్రతి ఒక్కరికి ఒక కాలము సమయాన్ని ఇస్తాడు, ఒక కాలముని సమయం ఇస్తాడు. అది కలుసుకునే సమయం దేవుడు దైవసేవకుడు ద్వారాను కల్పిస్తాడు. దేవుడు ఆ సమయమున అప్పటి వరకు కూడా దాన్ని నీకు దాచి పెడతాడు దేవుడు. దేవునికి మహిమ కలుగునుగాక. ఆ కాలము వచ్చేపర్లికి ఆ కాలమునకై నీకు దాచి ఉంచిన ఆ కాలమునకై దానిని నీ ముందు పెడతాడు. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. నిజమే ప్రియులారా, దేవుడు నీ కోసము దాచి ఉంచినది. ఆ సమయము ఆ కాలం వచ్చినప్పుడు ఖచ్చితంగా అది నీవు అనుభవిస్తావు. అప్పటి వరకు కూడా దేవుడు నీ భద్రంగా దాచి పెడతాడు దాన్ని. హల్లెలూయా. కాకపోతే నీవు చేయాల్సిన పని ఏంటి? దేశం యొక్క ఉన్నత స్థలముల మీద నిన్ను ఎక్కించాలంటే నీవు ఎక్కిపోవాలి. ముందుగా నువ్వేం చేయాలి? ఏ ఉన్నత స్థలానికి ఎక్కిపోయినప్పుడు అప్పుడు దేవుడు దేశం యొక్క ఉన్నత స్థలముల మీద నిన్ను ఎక్కిస్తాడు. నువ్వు ఎక్కిపోకోకుండా నువ్వు అక్కడే కూర్చుంటే నిన్ను ఎక్కించాడు దేవుడు. నువ్వు ఎక్కిపోవాలి. దేశం యొక్క ఉన్నత స్థలంలోకి నువ్వు ఎక్కిపోవాలి. అప్పుడు నీకు ఎదురవుతాడు, అప్పుడు నీతో మాట్లాడతాడు, నిన్ను నడిపిస్తాడు. నువ్వు పలానా చోట ఎదురు చూడు, నా కోసం వెయిట్ చేయి, నేను అక్కడికి వస్తున్నా. అక్కడికి వెళ్ళంగానే నీకు ఒక ప్రత్యేకమైన స్థలాన్ని ఇచ్చి
అందరూ కూర్చునే స్థలం కాదండి. 30 మంది ఉన్నారు అక్కడ ప్రధానులు. 30 మంది ఉన్నారు ఆ విందుకు పిలవబడిన వారు. వారందరికీ ఆ బలి యొక్క మాంసాన్ని పెట్టారు. కానీ ఆ ప్రధాన జబ్బ తీసుకుని వచ్చి నీ ముందు పెట్టే సమయం ఆసనమైంది. దాన్ని అనుభవించే సమయం ఆసనమైంది. దేవునికి మహిమ కలుగునుగా. దానికోసం ఏంటి? మనము కలుసుకొను కాలముకై దాన్ని దాచి ఉంచాడు దేవుడు. దేవునికి మహిమ కలుగునుగా. నీ కోసము నా దేవుడు దాచి ఉంచినది. ఆ కాలము సమీపించి ఉన్నది. ఆ ఉన్నత స్థలంలో నువ్వు వెళ్ళినప్పుడు, ఉన్నతమైన స్థలానికి నువ్వు ఎక్కి వెళ్ళినప్పుడు నా దేవుడు నిన్ను దేశం యొక్క ఉన్నత స్థలముల మీద నిన్ను ఎక్కించే దేవుడై ఉన్నాడు. హల్లెలూయా. నిన్ను ఎక్కించబోతున్నాడు దేశం యొక్క ఉన్నత స్థలం. గాడిదలను ఎత్తుకుంటూ వెళ్ళిన వాడు ఆ ఇశ్రాయేలు ప్రజలకు ఆ ఉన్నత స్థలం మీద రాజయ్య దిగి వచ్చాడండి. దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. ఏం చేసినాడు? గాడిదలను ఎత్తుకుంటూ వెళ్ళినవాడు. ఆయనే చెప్పాడేమని? ఇశ్రాయేలు గోత్రంలోనే నా గోత్రం ఎన్నిక లేనిది, ఆ గోత్రంలోనే నా కుటుంబం స్వల్పమైన కుటుంబమే అని ఆయనే అంటే ఈయనేమంటాడు? దేవునికి మహిమ కలుగునుగా. ఇదిగో దేవుడు నిన్ను రాజును చేశాడయ్యా, దేశం యొక్క ఉన్నత స్థలంలోకి నిన్ను ఎక్కించాడు. హల్లెలూయా. నా ప్రభు ఎవరెవరిని ఎక్కించిపోతున్నాడో ఏ స్థలాలు, దేశం యొక్క ఉన్నత స్థలంలో అనేకులను ఎక్కించిపోతున్నారు. దేవునికి మహిమ కలుగునుగా. ఇది ఎలా జరుగుద్ది అంటే అలాగే జరుగుతుంది. దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. నిజం పిల్లారా. ఒక మాట చెప్తున్నాను. మన గౌరవనీయులైన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు, ఆయన టీ అమ్ముకునేవాళ్ళు. ఏం అమ్ముకునేవాళ్ళండి? టీ అమ్ముకునేవాడిని తీసుకుని వెళ్ళి దేశం యొక్క ఉన్నతమైన స్థలంలో నిలబెట్టలేదా? ప్రధానమంత్రిగా రాజులను, అధికారులను నియమించేవాడు ఆయన కాడా? దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. వాళ్ళు అనుకోవచ్చు వాళ్ళ దేవుడు వాళ్ళది ఇదని, కానీ మన దేవుని యొక్క ఆజ్ఞ లేనిది, మన దేవుని యొక్క అనుమతి లేనిది ఒక్క క్షణము కూడా అక్కడ నిలవలేదు. దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. నిజమే ప్రియులారా. టీ అమ్ముకునే మోదీ గారిని తీసుకొని వెళ్ళి భారతదేశానికి ప్రధానమంత్రిగా ఆ దేశం యొక్క ఉన్నతమైన స్థలములు ఎక్కించిన వాడు మన దేవుడు. దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. అంచెలంచెలుగా ఎదుక్కుంటూ వచ్చి యూనివర్సిటీలో స్టూడెంట్ లీడర్గా ఉండి తర్వాత ఎమ్మెల్యేగా అయిన నారా చంద్రబాబు నాయుడు గారు ఎన్టీఆర్ గారికి అల్లుడైన తర్వాత ఈ రోజున ముఖ్యమంత్రిగా, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, పలుమార్లు ముఖ్యమంత్రిగా ఉన్న నారా చంద్రబాబు నాయుడు గారు ఈ రోజున ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నాడంటే కారణము మన ప్రభువు కాడ. దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. నిజమే పిల్లారా. మనం నిత్యము ప్రార్థిస్తున్నాం. ఎవరి కోసం? నాయకుల కోసం, అధికారుల కోసం. పరిపాలన తన ప్రజలకు సవ్యంగా జరిపించాలని, వారు క్షేమంగా ఉండాలని. ఎవరు? ముఖ్యమంత్రులను, ప్రధానమంత్రులను, మంత్రులను, ఎమ్మెల్యేలను, వీళ్ళు అధికారులను, వీళ్ళందరూ కూడా
క్షేమంగా ఉండాలి, సౌకర్యంగా ఉండాలి. ఎందుకంటే వారి ద్వారా పరిపాలన, ప్రజలు క్షేమంగా పరిపాలించబడాలి, వారికి మంచి ఆయుష్ కలగాలి అని మనం నిత్యము ప్రార్థిస్తూనే ఉన్నాం. దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. మన వాక్యంలో ఉంది, దేవుడు చెప్పాడు ఏమని, ఎవరెవరి కోసం మనం ప్రార్థన చేయాలో చెప్పాడు ఆయన. దేవునికి మహిమ కలుగునుగా. ఎందుకు ప్రార్థన చేయాలి అంటే అది కూడా చెప్పాడు. నీవు సుఖంగా గడుపుకోవాలి, నువ్వు సుఖంగా జీవించాలి అంటే నువ్వు రాజుల కోసము, అధికారుల కోసము, ప్రధానుల కోసము, మనుషులు అందరి కోసము నీవు ప్రార్థన విజ్ఞాపన చేయాలి. దేవునికి మహిమ కలుగునుగా. ప్రతి ఒక్కరి కోసం కూడా మనం ప్రార్థన చేస్తూనే ఉన్నాం. దేవునికి మహిమ కలుగునుగా. మరి వాస్తవమో అవాస్తవమో నాకు తెలియదు, కానీ రాబో కాలంలో చంద్రబాబు నాయుడు గారు రాష్ట్రపతిగా ఆయన నియమిస్తారు అని తెలిసింది. మరి నిజమే, అది చాలా గర్వకారణం. ఎందుకంటే ఒక తెలుగువాడు అంచెలంచెలుగా ఎదిగి దేశం యొక్క ఉన్నత స్థలములో నిలబడితే చాలా సంతోషం. దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. ఒక తెలుగువాడిగా ఆయన ఆ స్థలంలో నిలబడితే గర్వపడతాం. దేవునికి మహిమ కలుగునుగా. నిజమే పిల్లారా, మన దేవుడు ఎవరండి? దేశం యొక్క ఉన్నత స్థలాల మీద ఎక్కించేవాడు. సౌలు ఎక్కిపోయాడు, రాజును చేసి తన ప్రజలకు, ఎవరికి? తన ప్రజలకు రాజును చేసి ఆ ఉన్నత స్థలం. దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా, హల్లెలూయా. 25 వచ్చిన పట్నస్తులు ఉన్నతమైన స్థలం మీద దిగుతుండగా సమూయేలు సౌలుతో మిద్దె మీద మాట్లాడుతున్నారు. దేవునికి మహిమ కలుగునుగా. ఎక్కడ ఉన్నాడండి సమూయేలు? మిద్దె మీద ఉన్నాడు, ఉన్నతమైన స్థలం మీద ఉన్నాడు. దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి పిల్లారా, ఇంకా కొంచెం ముందుకు తీసుకుని వెళ్ళాలని ఆశపడుతున్నా 3వ మాటలోకి. ఇప్పుడు యాకోబు యొక్క, నీ తండ్రి అయిన యాకోబు యొక్క శ్వాసము నీవు నీ అనుభవంలో ఉంచేదని. దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. ఎవరు శ్వాసం అండి? నీ తండ్రి అయిన యాకోబు యొక్క శ్వాసము నీ అనుభవంలో ఉంచేదను. దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. చూడండి కీర్తన గ్రంథం 78వ కీర్తన 71వ వచనం 3వ మాటగా నేను చెప్తున్నాను. చూడండి, దావీదు చెప్తున్నాడు, దావీదు జీవితం చెప్తున్నాడు. పాడి గొర్రెలు మేపుకునేవాడు నేను ఎక్కడో అరణ్యంలో, నా తండ్రికి దూరంగా, నా తల్లి, నా అన్నలకు దూరంగా, నా సహోదరులకు దూరంగా అరణ్యంలో ఒంటరిగా పాడి గొర్రెలు మేపుకుంటూ ఉండేవాడు. ఒంటరిగా ఉండేవాడు, ఒక్కడే ఉండేవాడు. బాలుడు, కురవాడు. తన తండ్రికే గుర్తులేదు. సమయంలో వచ్చి, ఇదిగో నీ కుమారులందరూ పిలిపించు, వారిలో నేను ఒక రాజును చేయబోతున్నాను అన్నాడు. తనకు యెషయి తనకున్న కుమారులందరిని తీసుకొచ్చి ముందు నిలబెట్టాడు. అందరిని నిలబెడితే అందరిని చూస్తున్నాడు. వీడు కాదు, వీడు కాదు, వీడు కాదు అని దేవుడు చెప్తున్నాడు. వీడు కాదంటే వీడే ఇంత అందంగా ఉన్నాడు, ఇంత ఎత్తుగా ఉన్నాడు, ఇంత సౌందర్యంగా ఉన్నాడు, ఇంత పర్సనాలిటీగా ఉన్నాడు, వీడే అనుకుంటున్నాడు. ఇంత ఎర్రగా ఉన్నాడు, వీడే అనుకుంటున్నాడు. వీడు కాదు, వీడు కాదు, నేను కోరుకున్నాడు వీళ్ళ ఎవడు లేడు అన్నాడు. దేవునికి మహిమ కలుగునుగా. ఇక సమయాలు యెషయి అంటున్నాడు, ఇదిగో వీళ్ళేనా, ఇంకెవరన్నా నీ కొడుకులు ఉండారా అంటే అప్పుడు గుర్తొచ్చాడు. ఎవరో ఒకడు ఉండాలి, వాడు ఎక్కడో అరణ్యములో మందని మేపుకుంటాం, గొర్రెలు కాసుకుంటూ ఉంటాడు, ఒకడు ఉన్నాడు. దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా.
అయితే వాడిని తీసుకునిరా, తొందరగా తీసుకురా అంటే అప్పుడు మనుషుని పంపించి తీసుకుని వస్తే అంత దూరంలో చూడగానే అంటాడు, అంత దూరం చూడగానే ఈయన చూడండి, నీవు సమూవేలివే కదా, దీర్ఘదర్శివే కదా అని దావీదు అంటున్నాడు. దేవునికి మహిమ కలుగునుగా. అని చూడంగానే ఇదిగో వస్తున్నాడే, వీడే నేను కోరుకున్నవాడు. దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. దేవుడు చెప్తున్నాడు సమూయేలుతో, వీడే నేను కోరుకున్నవాడు, నా ప్రజల మీద రాజుగా ఉండడానికి వీడిని నేను కోరుకున్నా అని చెప్పి రాజును చేసిన తర్వాత రాజు అంటాడు కదా, పాడి గొర్రెలు మేపుకుంటుండవని నన్ను, ఆ పాడి గొర్రెలు వెంబడించేవాడిని నన్ను వెంబడించి మానిపించి తన ప్రజలైన యాకోబు యొక్క తన శ్వాసమైన ఇశ్రాయేలును మేపుటకు ఆయన అతన్ని రప్పించి. దేవునికి మహిమ కలుగును. చూడండి, ఎక్కడో అరణ్యంలో ఒంటరిగా ఉండి ఆ గొర్రెలు మేపుకుంటున్న ఆ దావీదును దేవుడంట యాకోబు యొక్క స్వాస్యమైన ఇశ్రాయేలు యొక్క కుమారులను, ఇశ్రాయేలీయులను మేపుటకు అతనిని రప్పించాడు. దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా, హల్లెలూయా. నిజమే పిల్లారా. చూడండి, ఎన్నిక లేని వాడిని దేవుడు ఎన్నుకుంటున్నాడు తప్ప అన్నీ ఉన్న వాడిని ఎక్కడ ఎన్నుకోలేదు దేవుడు. ఎన్నిక లేనివాడు అరణ్యంలో ఉన్నాడు. అరణ్యంలో ఉన్న వాడిని ఎక్కడో గొర్రెలు మేపుకుంటున్నాడు. ఆఖరికి ఒక విషయం చెప్పాలంటే తండ్రికి కూడా అంతగా గుర్తులేదు అతడు ఇంకో కోరుకున్నాడు అన్న విషయం. కానీ దేవుడు చూశాడు. యాకోబు యొక్క శ్వాసాన్ని పరిపాలించేవాడు వాడు ఉన్నాడు, అడవిలో ఉన్నవాడు తీసుకురండి, అక్కడ గొర్రెలు మేపుకుంటున్నాడు అని తీసుకుని వచ్చి నిలబెట్టి వాడి మీద కొమ్ము నుంచి తైలం అభిషేకం చేసి, ఇదిగో నువ్వు ఇశ్రాయేలు ప్రజలకు నీవే రాజువి. దేవునికి మహిమ కలుగునుగా. ఎన్నిక లేని వాడు గొర్రెలు మేపుకునే వాడిని తీసుకొచ్చి ఉన్నతమైన స్థలంలో నిలబెట్టడమే కాదు, యాకోబు యొక్క శ్వాసము ఇశ్రాయేలీయులను పరిపాలించడానికి అతను రాజుగా నియమించాడు. దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. నిజమే పిల్లారా, మనము ఆలోచించాల్సిన విషయాలు ఇవన్నీ కూడా. చూడండి, ద్వితీయోపదేశ కాండం 1వ అధ్యాయం 8వ వచనం. ద్వితీయోపదేశ కాండము 1వ అధ్యాయము 8వ వచనం. ఇదిగో ఆ దేశమును మీకు అప్పగించి తిని మీరు వెళ్ళి యెహోవా మీ పితరులైన అబ్రహాము, ఇస్సాకు, యాకోబులకును వారి తరువాత వారి సంతానముకు ఇచ్చేదనని నేను ప్రమాణ చేసిన దేశం స్వాధీనపరచు. దేవునికి మహిమ కలుగునుగా. ఇప్పుడు ఏం చేయాలి? మన పితరులకు ఇచ్చిన ఆ ప్రమాణం చేసిన ఆ దేశాన్ని స్వాతంత్రించుకోవాలి, స్వాధీనపరుచుకోవాలి. దేవునికి మహిమ కలుగునుగా. స్వాధీనపరచుకోవటం అంటే మరి అంతకుముందు ఉన్న వాళ్ళు వదిలేస్తారా అండి? అంతకుముందు పాతిపోయి ఉన్నారు కదా, వాళ్ళు వదిలేస్తారా? వదలరు. దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. మరి వాళ్ళు ఏమవుతారండి? నీ వెళ్ళి స్వాధీనపరచుకోవడానికి నిలబడు. యుద్ధం చేసేవాడు యెహోవా. యుద్ధం నా దేవుడే యుద్ధం చేస్తాడు, నువ్వు వెళ్ళి అక్కడ నిలబడటమే. దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. నీవు స్వాధీనపరచుకోవాలి. యెషయా పుస్తకం 65వ అధ్యాయం 9వ వచనం. యాకోబు నుండి సంతానము, యూదా నుండి నా పర్వతములను స్వాధీనపరుచుకుని వారిని పుట్టించెదను. నేను ఏర్పరచుకుని వారు
దాన్ని స్వతంత్రించుకుందరు. నా సేవకులు అక్కడ నివసించుతారు. దేవునికి మహిమ కలుగునుగా. అందరూ కూడా స్వాధీనపరచుకోలేరండి. అందరూ స్వాధీనపరచుకోలేరు. యాకోబు నుండి సంతానమును, యూదా నుండి పర్వతములను స్వాధీనపరుచుకుని వారిని దేవుడే పుట్టిస్తారు. అందరికీ కూడా ధన్యత. అందరూ అనుకుంటాడు ఏమని, ఇది నాది, అది నాది, ఇది నాది, అక్కడ ఉంది, ఇక్కడ ఉంది అనుకుంటాడు. కానీ ఆల్రెడీ దేవుడు దాన్ని ఇంకొకరికి ఇచ్చేస్తున్నాడని వాడికి తెలియదు. దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. స్వాధీనపరచుకోవటమే వెళ్ళి ఏం చేయాలి? స్వాధీనపరచుకోవాలి యాకోబు యొక్క సంతానంని. యూదా వారి పర్వతములను స్వాధీనపరచుకోవడానికి వారిని పుట్టించాను. నేను ఏర్పరచుకున్న వారు దానిని స్వతంత్రించుకుంటారు. ఎవరైతే దేవుడు ఏర్పరచుకున్నాడో వారే స్వతంత్రించుకుంటారు. దేవునికి మహిమ కలుగునుగా. స్వతంత్రించుకోవటమే కాదండి, నా సేవకుడు అక్కడ నివసిస్తారు. దేవునికి మహిమ కలుగునుగా. ఆయన యొక్క సేవకులు అక్కడ నివసిస్తారు. సేవకులు ఎక్కడైతే నివసిస్తారో ఆ ప్రాంతం అంతా కూడా వర్ధిల్లుతుంది. ఎందుకంటే నిత్యము దానికోసం వారు మొర్ర పెడతారు. దేవునికి మహిమ కలుగునుగా. నిత్యము ఆయన దానికోసం వారు మొర్ర పెడతారు కాబట్టి ఆ ప్రాంతం అంతా కూడా ఆశీర్వదించబడుతుంది, వర్ధిల్లుతుంది. యిర్మీయా పుస్తకం 51వ అధ్యాయం 19వ వచనం చూస్తే, అసలు యాకోబు యొక్క శ్వాసం ఏంటి? కొంచెం లోతుగా వెళ్దాం. ఇప్పుడు ఆస్తులు, దేశాలు అనుకుంటున్నాం కదా, అవి కాదండి శ్వాసం. యాకోబు యొక్క శ్వాసం అది కాదు. యాకోబునకు శ్వాసమగువాడు వాటి వంటి వాడు కాదు. ఆయన సమస్తమును నిర్మించువాడు. ఇశ్రాయేలు ఆయన శ్వాసమగును. చూసారా? ఇశ్రాయేలు ఆయనకు శ్వాసమగు గోత్రము, సైన్యములకు అధిపతి యెహోవా ఆయనకు పేరు. దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. ఇశ్రాయేలు ఒక గోత్రం మాత్రమే ఆయనకి. యాకోబు యొక్క శ్వాసమగువాడు వాటి వంటి వాడు కాదు. ఎవరో యాకోబు యొక్క శ్వాసం? మన ప్రభువైన యేసుక్రీస్తు వారి యాకోబు శ్వాసం. దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. ఆ శ్వాసాన్ని సంపాదించుకోవాలి. ఆ శ్వాసము కోసం అందుకే ఆయన ఆనందించాలి. నీవు యెహోవా యందు ఆనందించదవు. దేశం యొక్క ఉన్నత స్థలముల మీద నేను నిన్ను ఎక్కించదను. యాకోబు యొక్క నీ తండ్రి అయిన యాకోబు శ్వాసమును నీ అనుభవములో ఉంచదు. ఇవి కావాలంటే ఆ యాకోబు యొక్క శ్వాసము మన అనుభవంలోకి రావాలి అంటే యాకోబు ఆస్తి కోసం మనం చూడకూడదు. యాకోబుకు వచ్చిన ఆస్తి కాదు మనం చూడాల్సింది. కొంచెం మనం లోతులోకి వెళ్తే మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారే యాకోబు యొక్క శ్వాసం. ఆ శ్వాసం కావాలి. ఆస్తులు ఎంతవరకు ఉంటాయండి? ఎంతకాలం పనిచేస్తాయి ఆస్తులు? నేను సంపాదించిన ఆస్తి నా దగ్గర నిలవలేదు. మా నాయనమ్మ ఇచ్చిన ఆస్తి నా దగ్గర నిలవలేదు. దేవునికి మహిమ కలుగునుగా. ఆస్తులు నిలవు. అందుకు నేనే ఉదాహరణ. ఏ అలవాటు లేదు. దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. ఆస్తులు నిలవు. మీ బిడ్డలకు మీరు ఆస్తులు సంపాదిస్తున్నాము, కూరగెడుతున్నాము కదా అనుకుంటున్నారేమో. ఒక రోజు వస్తే అవేవి నిలిచేవి కాదు అనుకుంటమే. రూపాయి 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 గీసి 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 అరే ఒక పచ్చడి చేస్తే ఆ కాలంలో నాకు తెలిసిన కాలంలో నా చిన్నప్పుడు నేను కొంతమంది చూశాను, కొన్ని కుటుంబాలు చూశాను. పావలా పచ్చిమిరకాయలు, పావలా చింతపండు. పావలాలు మీకు తెలుసా? మరి నా చిన్నప్పుడు నేను చూసేవాడిని. ఎందుకంటే మా నాయనమ్మ కుట్టం మీద చూస్తూ ఉండేవాడిని.
10 పైసల నుంచి తెలుసు. పావలా చింతపండు, పావలా పచ్చిమిరకాయ తీసుకొని వెళ్ళి పచ్చడి చేసుకొని 3 రోజులు తినేవాడు. అదే పచ్చడి. దేవునికి మహిమ కలుగును. అలా సంపాదించి రూపాయి కూడబెట్టి పగలనక రాత్రనక కష్టపడి ఓ ఎకరమో ఎకరన్నర 2 ఎకరాలు కొని వారు ముసలివారై వాళ్ళ బిడ్డల చేతికి అప్పగిస్తే వారేం చేస్తారు? రోడ్డు మీద తోసేస్తారు. మొదట పెట్టే దిక్కులే. వీడు తినలేకపోయి వాడు పెట్టలేకపోయి. దేవునికి మహిమ కలుగునుగా. చూడండి, ఇలాంటి వారు ఎంతో మంది రోడ్డు మీద పడి ఏడుస్తున్నారు. ఎంతో మంది ఉన్నారండి. రోడ్డు మీద పడి ఉన్నవారు ఎంతో మంది అడుక్కుంటున్నవారు. బస్ స్టాండ్లో, రైల్వే స్టేషన్లో ఎంతో మంది దిక్కులేని అనాథలుగా ఉన్నవారు. బిడ్డలు విడిచిపెట్టేసి అనాథాశ్రమంలో చేరిపోయి వాళ్ళు అక్కడ ఉంటే వాళ్ళు తీసుకుని అనాథాశ్రమంలో చేర్చు. ఏంటయ్యా నీ పరిస్థితి అంటే, అయ్యా చిన్నప్పుడు నా బిడ్డ నా గుండెల మీద ఎత్తుకుంటే, గుండెలో తంతుంటే ఆనందంగా సంతోషంగా ఉండేది. కానీ ఆడు ఎదిగి పెద్దవాడయిన తర్వాత, వాడి భార్య వచ్చిన తర్వాత వాడు తంతే ఈ రోజున తట్టుకోలేని పరిస్థితులు ఉన్నానయ్యా. ఆ నొప్పి కలుగుతుంది, ఈ రోజున కలుగుతుంది. ఆ రోజున ఆనందం సంతోషపడ్డాను, ఈ రోజు నొప్పి కలుగుతుంది. వాడు ముద్ద పెట్టే స్థితిలో లేడయ్యా. మమ్మల్ని తోసేసాడయ్యా బయటికి అని చెప్పుకొని కన్నీరు మున్నీరుగా ఏడుస్తున్న వారు అనేక మంది అనాథాశ్రమంలో ఉంటే, కొంతమంది రోడ్ల మీద రైల్వే స్టేషన్లో తిరుగుతూ ఉన్నారు. దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. వారి పంచన చేరుతూ ఉన్నారు. ఎంత దీనస్థితి అండి, ఎంత దిక్కుమాల స్థితి అండి. నీవు అనుభవించలేకపోయావు, వాడు అనుభవిస్తాను గ్యారెంటీ ఉందా? నిన్ను చూడని వాడు ఎలా అనుభవిస్తాడు? వాడికి అదే గతి. దేవునికి మహిమ కలుగునుగా. ఏది విత్తుదమో అదే కోస్తాం. దేవునికి మహిమ కలుగునుగా. ఏదైతే నువ్వు విత్తుతున్నావో అదే కోస్తావు. దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. నిజమే ప్రియులారా, స్వాస్యము సంపాదించుకోవాలి. అసలు యాకోబు యొక్క స్వాస్యం ఏంటి? ఆస్తి కాదండి. ప్రభువైన యేసుక్రీస్తు వారే యాకోబు యొక్క స్వాస్యం. ఆయన్ని సంపాదించుకో, ఆయన యందు ఆశపడు, ఆయన కోసం పరితపించు. ఆ స్వాస్యము నువ్వు పొందుకుంటే కోట్ల సంవత్సరాలు ఆనంద సంతోషాలే. దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. యాకోబు యొక్క స్వాస్యమగువాడు వాటి వంటి వాడు కాదు, ఆయన సమస్తమును నిర్మించిన వాడు. ఇశ్రాయేలు ఆయనకు శ్వాసముగానున్న గోత్రము, సైన్యములకు అధిపతి అగు యెహోవాని ఆయనకు పేరు. దేవునికి మహిమ కలుగు. ఆ శ్వాసాన్ని సంపాదించుకోవాలండి. యాకోబు యొక్క స్వాస్యం అంటే అది. ఆ శ్వాసాన్ని సంపాదించుకోవడానికి కష్టపడాలి. దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. చూడండి, ఏప్రిల్కి రాసిన పత్రిక 11వ అధ్యాయం 8వ వచనం. ఏప్రిల్కి రాసిన పత్రిక 11వ అధ్యాయం 8వ వచనం. అబ్రహాము పిలువబడినప్పుడు విశ్వాసమును బట్టి దేవునికి లోబడి, ఆ పిలుపునకు లోబడి తాను స్వాస్యముగా పొందనై ఉన్న ప్రదేశమునకు బయలుదేరి వెళ్ళాడు. దేవునికి మహిమ కలుగునుగా. తాను దేవుడు ఇస్తానాడు, ఇదిగో అబ్రహామా, నీవు నా మాట విని నీ తల్లిదండ్రులను, స్వజనులను, నీ రక్త బంధువులను అందరిని విడిచిపెట్టి నీవున్న ఆ ఊరిని విడిచిపెట్టి వస్తే ఇదిగో నీకు ఒక దేశాన్ని ఇస్తాను, అది నీకు నీ బిడ్డలకు స్వాస్యముగా ఉంటుంది అని చెప్తే అది నమ్మి వచ్చిన అబ్రహాం ఆ స్వాస్యం ఇస్తాను ఆ కానాను దేశంలో స్వాస్యంగా వచ్చాడు. కానీ ఆ స్వాస్యంలోకి వచ్చిన తర్వాత కూడా ఆ ప్రదేశంలో నివసించి కూడా
ఆయన దాన్ని ఇది నాది శ్వాస, ఇది నా సొత్తు అని ఏ రోజు అనుకోవాలా. అది శ్వాసంగా ఆయన అందుకో, శ్వాసం నాది సొంత, ఇదే నాకు సొంత ఆస్తి, దేవుడే నాకు ఇచ్చాడని ఏ రోజు అనుకో. ఏ రోజు కూడా నేను ఇది పరవాసిని, నేను ఇక్కడ ఉండను, కొంతకాలం మాత్రం నేను ఇక్కడ జీవిస్తా, తర్వాత నా నిత్య శ్వాసం ఉంది ఎక్కడ. దేవుడు దేనికి శిల్పి నిర్మాణకుడై ఉన్నాడో ఆ శ్వాసము కోసం నేను ఎదురు చూస్తున్నాను. అబ్రహాం ఎదురు చూశాడు, ఇస్సాకు ఎదురు చూశాడు, యాకోబు ఎదురు చూశాడు ఆ శ్వాసము కోసం. ఆ శ్వాసంలో చేర్చబడ్డారు. వారు చేర్చబడటమే కాదు, వారి యొక్క వంశము, వారి యొక్క శ్వాస, వారి యొక్క కుమారులందరూ కూడా, వారందరిని కూడా అక్కడికి చేర్చాలి. దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. ఆ శ్వాసము కోసం ఎదురు చూశాడండి, ఈ శ్వాసము కాదండి. వారు ఎదురు చూసి యాకోబు యొక్క శ్వాసము ప్రభుని యేసుక్రీస్తు వారు ఆయన కోసం, ఆ శ్వాసం కోసం ఎదురు చూశారు తప్ప లోకానుసారమైన శ్వాసం కోసం వారు ఎదురు చూడాల. నిజమే ప్రియులారా, ఆలోచించాల్సిన విషయం. దేవునికి మహిమ కలుగునుగా. అబ్రహాము, ఇస్సాకు, యాకోబులు ఎదురు చూసిన శ్వాసము ఈ లోక సంబంధమైన శ్వాసము కాదండి, పర సంబంధమైనది, పరలోక సంబంధమైనది. ప్రభువునే వారు శ్వాసముగా పొందుకున్నారు. ప్రభు ఏ శ్వాసముగా వారికి నిలబడిపోయారు. దేవునికి మహిమ కలుగునుగా. యాకోబు యొక్క శ్వాసం నీ అనుభవములోకి నా ప్రభు తెప్పించుకుంటున్నారు. దేవునికి మహిమ కలుగునుగా. నీవు చేయాల్సింది ఒకటే, నీవు ప్రభువునందు ఆనందించటమే. ప్రభువునందు నువ్వు ఆనందించు, అత్యధికంగా ఆనందించు. దేశం యొక్క ఉన్నత స్థలం మీద దేవుడు నిన్ను ఎక్కించబోతున్నాడు. అంతేకాదు, నీ తండ్రి అయిన యాకోబు యొక్క శ్వాసమును నీ అనుభవంలోకి నా దేవుడు తేబోతున్నాడు. యెహోవా సెలవిచ్చిన వాక్కు ఇదే. దేవునికి మహిమ. ప్రభువు యేసుక్రీస్తు వారు చెప్పిన మాట ఇదే నీకోసం. పరిపూర్ణంగా ఈ వాగ్దానములని ఈ మినిస్ట్రీ అనుభవించును గాక. ప్రతి కుటుంబం, మినిస్ట్రీలో ఉన్న ప్రతి కుటుంబం అనుభవించును గాక. లైవ్ చూస్తున్న ప్రతి ఒక్కరూ అనుభవించుదురు గాక. వారు వారి కుటుంబం, వారి బిడ్డలు అనుభవించుదురు గాక. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. మరి నువ్వేం చేయాలి? ఎక్కిపోవాలి. ఎక్కడికి? ఉన్నత స్థలముకి ఎక్కిపోవాలి. అప్పుడు నిన్ను నా దేవుడు ఉన్నత స్థలం మీద నిన్ను నిలబెట్టబోతున్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. అట్టి కృప మనం పొందుకోవాలండి. అది శ్వాసం అంటే ఇది కాదు. మన శ్వాస కొంతకాలం మాత్రమే ఆయన యాత్ర చేస్తాం, కోటాను కోట్ల సంవత్సరాలు. అసలు ప్రభువునే శ్వాసంగా పొందుకున్నాడు యాకోబు. ఎవరిని పొందుకున్నాడు? ప్రభువునే శ్వాసంగా పొందుకున్నాడు. దేవునికి మహిమ కలుగును. మరి మన తండ్రి అయిన యాకోబే ప్రభుని శ్వాసంగా పొందుకుంటే మరి ఆ శ్వాసాన్ని మనం పొందుకొని అనుభవించుద్దా? మరి ప్రియులారా, ఈ అక్టోబర్ మాసంలో ఈ మొదటి దినమే నా ప్రభు నీకు ఇచ్చిన వాగ్దానం జ్ఞాపకం చేసు. ఆనందించు. నా ప్రభునందే నువ్వు ఆనందించు. నీవు ఉన్నతమైన స్థలాలకు ఎక్కువ. నా ప్రభువు నేను ఉన్నత స్థలం నిలబెట్టి స్థిరపరచబోతున్నాడు. అనేక ప్రాంతాలను ఇవ్వబోతున్నాడు. దేనికి మహిమ. దేశం యొక్క ఉన్నత స్థలంలో నిన్ను నిలబెట్టబోతున్నాడు. యాకోబు యొక్క శ్వాసం నీ అనుభవంలోకి తీసుకుని రాబోతున్నాడు. దేనికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ప్రభువైన యేసుక్రీస్తు వారు ఈ మాసం మనకి ఇచ్చిన వాగ్దానం. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. మీ అందరికీ నా ప్రేమపూర్వక వందనాలు. అందరికీ వందనాలు. మరి ప్రియులారా, శుక్రవారం యథావిధిగా ఉపవాస విజ్ఞాపన కూడిక జరుగుతుంది. అలాగే ఆదివారం ఆరాధనలు ఆయా సంఘాల్లో జరుగుతాయి. మరి ఇది అక్టోబర్ మాసం కాబట్టి మినిస్ట్రీకి నిత్యమైన కట్టడగా దేవుడు నిర్ణయించిన డేట్లు ఉన్నాయి. ఈ మాసం 18, 19, 20 ఈ 3 దినాలు కూడా సర్వోన్నతుని మనోహర ఉపవాస పండుగ.
దేవునికి మహిమ కలుగును గాక. సర్వోన్నతుని మనోహర ఉపవాస పండుగలు మరి తప్పక పాలు పంపులు పొందాలి. అత్యంత ఘనంగా అత్యంత వైభవం జరగబోతున్నాయి. కాబట్టి అందరూ కూడా ప్రార్థించండి. ఇప్పటి నుంచి ప్రార్థన చేయండి. దేవునికి మహిమ కలుగును గాక. ఈ ఉపదేశాలు మిమ్మల్ని బలపరుస్తున్నట్లయితే, మిమ్మల్ని ప్రభు తట్టు నడిపిస్తున్నట్లయితే, ప్రభువులో మేము స్థిరపరుస్తున్నట్లయితే మీకు మనసుకు తోస్తాయి. ఇంకా అనేకులకు షేర్ చేయండి. అనేకులు చూడటానికి ప్రేరేపించండి. ప్రభు మిమ్మల్ని దీవించునుగాక. ప్రతి వాగ్దానము మనం పొందుకొని అనుభవించదుముగాక. మీ అందరికీ నా ప్రేమపూర్వక వందనాలు. అందరికీ వందనాలు. ప్రార్థన చేసుకుందాం.